మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకట్టి మల్లికార్జున శర్మ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనుషులందరూ ఒకేలా ఉండరు, మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు. కొంతమంది చాలా పైకి వస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతుంటారు. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతూ ఉంటాయి. ఇంకా వీడెప్పటికీ బాగుపడడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే అది వాడి మిస్టేకా లేదంటే గ్రహాల యొక్క పరిణామాలా, ఏమనుకోవచ్చు గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శృంగేరి కంచిపీఠాధిపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ మనస్తత్వ శాస్త్రాన్ని మనం మొదలు పెడదాం. సైకలాజికల్ అంటే సైకాలజీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్టుల కల్లా మ్యాథమెటిక్స్ ఎంత గొప్ప సబ్జెక్టు, సైకాలజీ కూడా అంత సబ్జెక్టు, మంచి సబ్జెక్టు. అయితే సైకాలజీలో టోటల్లో 193 దేశాల్లో ఉండే ప్రజలు చాలామంది విఫలమైపోయారని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే మనం రోడ్డు మీదకి వెళ్తే ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసినా ఏది చూసినా కూడా గ్రహాల యొక్క గమనము, అలానే ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, సైకాలజీని 3 మిక్స్ చేస్తే ఓపిక లేదు మనిషికి, తపన లేదు, ఓపిక లేదు. ఒక వ్యక్తి చెబుతాడు ఎగ్జాంపుల్, మా అల్లుడు చాలా మంచివాడండి, ఏమీ తాగడు, ఏ వ్యసనాలు లేవు, చాలా ఉత్తముడండి, కానీ ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటాడండి అంటాడు. అదే కదా అసలైన విషయం అదే. అంటే అసలైన విషయం అదే. ఇక్కడ ఏం జరుగుతుందనంటే మనిషిలో సైకాలజీలో ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళంగానే గర్వపడటం, అతను ఏందో 500 సంవత్సరాలు బ్రహ్మానందం చెప్పినట్టుగా 500 సంవత్సరాలు బతుకుతున్నాడని అనుకోవటం. మనం ఎప్పుడైతే పుట్టామో పుడుతున్నామో ఆ నిమిషమే మన జీవిత చరిత్ర రాసిపెట్టాడు బ్రహ్మ. ఎంబటే జీవిత చరిత్ర రాసి పెట్టాడంటే మరణాన్ని రాసి పెడతాడు బ్రహ్మ. చాలామంది ఏమనుకుంటాడంటే ఒక తలరాతలో రాసేటప్పుడు అందరివి కూడా ఈ 193 దేశాల్లో అందరివి కూడా ప్రతి ఒక్కళ్ళవి రాస్తున్నారనేది అని అనుకుంటారు. కాదు, అందరివి రాయటానికి టైం ఏమి ఉండదు. అక్కడ కొన్ని కోట్ల జీవులు. బ్రహ్మ రాసిన రాత ఏమిటంటే బ్రహ్మ ఏం రాస్తాడంటే సహజంగా మానవుడికి అందరికీ కూడా ఏ మానవుడికి రాయడు అసలు. మరి ఏం చెప్పాడు అంటే బ్రహ్మ ఒకటే సెంటెన్స్, వాక్యం ఒకటే. ఏం వాక్యం అంటే మనిషిగా పుట్టిన తర్వాత బ్రహ్మ రాత అనేది నేను తలరాత రాయను, పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితాన్ని బట్టి ఆ కర్మలో ఉండే దోషాలు పోవటానికి మీరు యజ్ఞయాగాది క్రతువులు చేయండి అని బ్రహ్మ చెబుతాడు. అంతే, హింట్ ఇస్తాడు. బ్రహ్మ రాసిన రాత కాదు. బ్రహ్మ అందరికీ చిట్టాపద్దుల్లాగా రాయడు. ఆ బ్రహ్మ పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం తొలగించడానికి మీరు దాన ధర్మాలు యజ్ఞయాగాది క్రతువులు చేయండి అని మాత్రమే ఒకటే సెంటెన్స్ చెప్పాడు అందరికీ కూడా అలా చెయ్యండి మీకు మంచి జరుగుతుంది అన్నాడు. అంతే. ప్రతి వాళ్ళకి కూడా ఈ రామకృష్ణారావు గారు సరూర్ నగర్లో పుడతారు, ఈయనకి ఎంతమంది పిల్లలు, ఈయన ఈరోజు వెళ్తాడు, ఈయన ఇలాంటివేం రాయరు. అది రాంగ్. అది బ్రహ్మ రాసిన రాతను నేను చెరపలేను, కానీ నేను రాసిన రాతను నేను చెరపలేను, కానీ యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు చేయండి, పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుంది అనే మాట మాత్రమే రాశాడు ఆయన. ఒక మార్గదర్శకాన్ని ఒక రోడ్ మ్యాప్ చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలు భగవంతుడు చూడలే, భగవంతుడు కళ్ళకి గంతలు కట్టుకున్నారు, నేను రోజు చక్కగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి, అన్నవరం వెళ్ళి చక్కగా ఆయనకి పూజలు పునస్కారాలు గంటలు చేసేస్తే, మా తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తే హ్యాపీగా ఉంటుంది, భగవంతుడు చూడలే, కళ్ళు మూసుకున్నాళ్ళే అనుకుంటారు. వీళ్ళు మానవులు మహా తెలివిగల వాళ్ళు కదా, మామూలు వాళ్ళు కాదు, మోనార్కులు కదా మనోళ్ళు. భగవంతుడు చనిపోయిన తర్వాత యమధర్మరాజు యమలోకానికి, అంటే స్వర్గ నరక లోకాలు ఉంటాయి. ఈ ఏదైతే స్వర్గలోకంకి వెళ్ళంగానే యముడు ఉంటాడు, ఎగ్జామినేషన్ పేపర్ చూస్తాడు. చూసి ఈ రామకృష్ణారావు అనే అతను శ్రీశైలానికి 100 సార్లు వెళ్ళాడు,
మరి తిరుపతికి 1,00,000 సార్లు వెళ్ళారు. అన్నవరానికి తెగ వెళ్ళాడు. పూజలు పునస్కారాలు ఇంట్లో అసలు వాళ్ళ దేవుడి గదే మొత్తం అగరబత్తీలతో నిండిపోయిందని అనుకున్నా అని ఒక లిస్ట్ వస్తుంది ఎగ్జామినేషన్ పేపర్. చూస్తాడు, వెరీ గుడ్ అంటాడు యముడు. 100కి 100 మార్కులు, భలే పూజ చేశాడు ఈయన, నన్ను కూడా బాగా పూజ చేశాడు. ఈ పేపర్ మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్తుంది, పరమేశ్వరుడి దగ్గరికి. వెళ్ళంగానే అమ్మ ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ వెనక పేపర్ తిప్పుతాడు. తల్లికి అన్నం కూడా పెట్టలేకపోయాడు, తండ్రిని కూడా ట్యాబ్లెట్ ఇప్పించలేకపోయాడు, తండ్రి రుణాన్ని కూడా ఇతను తీర్చుకోలేకపోయాడు, తల్లి రుణాన్ని తీర్చుకోలేకపోయాడని ఐఐటీలో ఎప్సెట్లో ఐఐటీలో మైనస్ మార్కులు ఉంటాయి. అంటే ఒక పేపర్ ఒక ఎగ్జామ్ కరెక్ట్ ఒక క్వశ్చన్ రైట్ రాసిన తర్వాత ఆన్సరు, ఇంకో ఆన్సర్ కూడా తప్పు రాస్తారు. ఆ రైట్ రాసిన ఆన్సరు తప్పు రాసిన ఆన్సర్ ఎక్కడైతే ఒకటో ఆన్సర్ ఏమో కరెక్ట్, రెండో ఆన్సర్ ఏమో రాంగ్ రాస్తారు. ఈ రెండింటిని కొట్టేస్తారు, 0 మార్కులు వేస్తారు. ఐఐటీలో మైనస్ మార్కులు అంటారు దాన్ని. అలానే భగవంతుడు ఏం చేస్తాడు, తిరుపతికి వెళ్ళావు వెరీ గుడ్, శ్రీశైలంకి వెళ్ళావు వెరీ గుడ్, కానీ తల్లిదండ్రులు అన్నం పెట్టల, ఇక్కడ మైనస్ మార్కులు పడతాయి. మొత్తాన్ని పేపర్ కొట్టేసేసి 0/100 వేస్తాడు. అంటే ఎన్ని కార్యాలు చేసినా భగవంతుడు తల్లిదండ్రులను ప్రేమించాలి. మాతృదేవో భవ పితృదేవో భవ. భగవంతుడు ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు ప్రపంచంలో. మన వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఏం చెబుతున్నారంటే రకరకాల జ్యోతిష్యులు కానీ దేవుడు కల్లో కనపడితే వచ్చి టీవీ ఛానల్ ముందు కూర్చుంటారు ఎవడన్నా. దేవుడు కల్లో కనపడితే ఎవరు కూర్చోరు, డబ్బు గురించి వ్యామోహం గురించి ఉండరు. వెంబడి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటారు. భార్యని వైరాగ్యం వస్తుంది, ఆ తేజస్సును చూడలేరు. ఆ తేజస్సు చూసి జాతకాలు, కన్సల్ట్ ఫీజు, జాబు, వ్యాపారాలు, రాజకీయంగా ఉద్యోగాలు ఇలాంటివి ఏం చేయరు ఎవరు కూడా. ఇదంతా పెద్ద డూబ్ అది. అది అలాగ భగవంతుడు కనపడ్డు, ప్రైమ్ మినిస్టరే కనపడ్డు, భగవంతుడు ఏం కనపడతాడు? ఓ ముఖ్యమంత్రే కనపడ్డాడు, మినిస్టరే కనపడ్డాడు, భగవంతుడు ఎందుకు కనపడతాడు? రాకెట్లో వెళ్ళినా కనపడ్డు, ఎక్కడికి వెళ్ళినా కనపడ్డు ఆయన. అలాగా భగవంతుడికి కావాల్సింది ఏంటంటే మంచితనం. ఇప్పుడు భగవంతుడికి పులిహోర దద్దోజనం పెడతారు, బంగారాభరణాలు ఇస్తారు. ఒకవేళ ఆయన తీసుకుంటే మన వాళ్ళు పెట్టరు. ఆయన తీసుకున్నాను అనుకో, తిరుపతి వెంకటేశ్వర స్వామి తీసుకున్నాను అనుకో, పెట్టరు. అలాగా ఇక్కడ సైకలాజికల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఒక తల్లిదండ్రులు ఆలోచన చేసే తత్వంలో కూడా లోపం ఉందండి. ఒక అమ్మాయికి అబ్బాయికి కానీ డైవర్స్ జరిగిన తర్వాత సరిగా ఆస్ట్రాలజర్ని అప్రోచ్ కారు. నిజమేలే ఎందుకు జరిగింది దాని కారణాన్ని వెతకరేళ్ళు. వెతకకుండా ఏం చేస్తారంటే ఇంకోసారి ఆ అబ్బాయికి పెళ్లి చేస్తారు. మళ్ళీ డైవర్స్ అయింది అనుకోండి, మళ్ళీ కారణాన్ని వెతకరు. కారణం వెతక్కపోవడానికి కారణం ఏంటంటే 2-3 కారణాలు ఉన్నాయి మనిషి సైకాలజీలో. డబ్బు గురించి ప్రయారిటీ ఎక్కువగా ఇస్తున్నారు. డబ్బే మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక సినిమా మంచి చేస్తుంది, ఆ సినిమా మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఆ సినిమాలో మనం తీసుకోవాల్సింది తీసుకోవాలి. అంతే. పవిత్ర బంధం సినిమా ఉంది వెంకటేష్ యొక్క పాత్ర చూడకూడదు. తర్వాత ఎలా మారారు, భార్యాభర్తల యొక్క బంధం విషయంలో చూడాలి అక్కడ. అంటే భార్యాభర్తల యొక్క బంధం ఎంత పవిత్రమైంది అనేది పాయింట్ చూడాలి అక్కడ. సైకలాజికల్గా మనిషి ఏం చేస్తాడంటే డబ్బు గురించి ఆశపడుతున్నాడండి. పిల్లల పెళ్ళిళ్ళు, మా ఇంటి దగ్గర అతను ఉన్నాడు, ఆయనకి ఒక 11 ఇళ్ళు ఉన్నాయి. పిల్లకి 1,50,000 2 లక్షల జీతం, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈయన 10 ఏళ్ళకి ఏం చేస్తారు, రెంట్ తీసుకుంటుంటాడు. అమ్మాయి పెళ్ళి అయిందనుకో, ఆ ఇల్లు ఆ 2-3 ఇళ్ళు అల్లుడు గారికి వెళ్ళిపోతాయి. నేను రోజు కూడా ప్రతి నెల రెంట్ తీసుకోపోతానని ఆ అమ్మాయి యొక్క పెళ్లి చేయకుండా ఆగిపోయిన తండ్రి ఉన్నాడు. మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టని వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ వేరే చోటకి డబ్బులు ఖర్చు చేస్తుంటారు, యాపిల్ ఫోనో లగ్జరీనో వాటికి. ఇప్పుడు పిల్లగాడి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ చదువులు అవసరం, వాళ్ళ ఆరోగ్యాలు, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వట్ల. మ్యారేజ్ బ్యూరో ఆయన 20,000 అడిగారు, 15,000 అడిగాడు. ఓపెన్గా చెబుతున్నా, 20,000 30,000 అడుగుతారండి. ఆయన హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తాడు, ఖర్చు ఎవడిస్తాడు? ఆయన వైజాగ్ వెళ్తాడు, ఆయన ఖర్చులు ఎలా వస్తారు? ఒక అమ్మాయి అబ్బాయి చూడంటే నువ్వు సెల్ ఫోన్ కొంటున్నావా ₹1,00,000 పెట్టి, మళ్ళీ ఇంకోటి నాటకం ఆడతారు మనోళ్ళు, మేము బీదవాళ్ళమండి అని. ప్రతివాడి ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది, 60,000 సెల్ ఫోన్ ఉంటుంది. అది రోజు మినిమం ఎంత చిన్న వ్యక్తులైనా 40,000 సంపాదిస్తున్నారు ప్రతి వాళ్ళు నెలకి, మినిమంగా సంపాదిస్తారు. చిన్న పని వ్యక్తి దగ్గర నుంచి అందరూ సంపాదిస్తున్నారు. సరే అస్సలు బీదవాళ్ళు అయితే కట్టలేరు అనుకో. ఇక్కడ పిల్లల పెళ్ళిళ్ళు డివోర్స్ జరిగినా, ఎవడన్నా మరణించినా ఏమీ బాధపట్టాల.
సైకలాజికల్గా మార్చుకున్నారు. నాకు పొద్దున్నే ఒక కాల్ వచ్చింది. నేను అబ్బాయి పెళ్లి గురించి ఆలోచన చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నా అంటే, ఈ అబ్బాయి పెళ్లి కాకపోయినా పర్లేదు, ఈ అప్పులు తీరితే బాగుండని అంటాడు. నేను ఆలోచన చేసేది ఏంది, సరే అప్పులు నిదానంగా అబ్బాయి మంచి జాబ్ చేసుకొని తీర్చుకుంటాడు, ఏజ్ అయిపోతే పెళ్లి కాదని నేను ఆలోచన చేస్తున్నా. నేను ఎలా ఆలోచన చేశాను, ఆయన ఎలా ఆలోచన చేశాడో చూడండి. అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నారండి ప్రజలు. ఓపెన్గా ఒక మనిషి చనిపోయినా ఏడవట్ల, పిల్లలకి డైవర్స్ అడిగినా ఏడవట్లేదు. కడుపు కోత అనేది తగ్గిపోయిందండి. సైకాలజీ మారిపోయింది, మనిషి యొక్క సైకాలజీ. ఒక కారు వస్తాడు, ఒక కారు నా కారు గుద్దాడు అనుకో, వాడు సారీ చెప్పడు, వాడే ఎదురు తిరుగుతాడు. చూడండి రాజకీయ నాయకుల గురించి ఎంత పిచ్చిగా, మా రాజకీయ నాయకుడు మా పార్టీ అంటుంటాడు. వాడేం వీడికి చేసేది లేదు, కనపడేది లేదు, వాడు పెట్టేది లేదు. ఒక సినిమా యాక్టర్ గురించి అభిమానం చూపిస్తే ఎంతవరకు? సినిమా చూడండి, రాజకీయ నాయకుడు ఓటేయండి, ఎవరు బెటరో చూసుకోండి అంతే. కానీ దాని మీద అభిమానం అనేది విచ్చలవిడిగా వెళ్ళిపోయి, ఇదే మందే తప్పు, స్వయంకృత అపరాధం. దేవుణ్ణి పూజ చేయటం, వాళ్ళని వృద్ధాశ్రమంలో పెట్టడం, దేవుణ్ణి పూజ చేయటం, ఎవడెవడికి అన్యాయం చేయటం. భగవంతు చూడండి, అంటే ఒక తప్పు చేసి ఒక ఒప్పు చేస్తే తప్పు ఒప్పులా మారిపోతుంది, బ్యాలెన్స్ అవుతుందని అను. బ్యాలెన్స్ ఏం కాదు. బ్యాలెన్స్ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుందో చెబుతా చూడండి. దేవుడు పూజ చేసాం, పొరపాటున మిస్టేక్ చేస్తే బ్యాలెన్స్ వేరది. అయ్యో క్షమించండి అని మళ్ళీ సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా వాడికి తెలుసు, జ్ఞానం ఉంది, తెలిసినా కూడా పొరపాటు పడతాడు. అదే సైకాలజీ అండి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఇన్ టైంలో నిర్ణయం తీసుకోలేకపోవటం, ఇన్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం, ఇన్ టైంలో పెళ్లి సంబంధాలు కుదర్చుకోకపోవటం. ఒక అమ్మాయి తండ్రి ఉంటాడు, అబ్బాయి ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళడు. చదువుకు సంబంధం లేదు, ఐఐటీలో ఎంటెక్ చేసిన, ఎంఎస్ చేసిన, నేను ఇలాంటి వ్యక్తులను చాలామంది చూశాను. ఎందుకని రీసెర్చ్ చేశాను నేను బాగా. ఎందుకు ఇంత చదువుకున్నారు? ఒక తల్లిదండ్రులు డాక్టర్, వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది, వాళ్ళిద్దరు ఇంజనీర్స్, కానీ సంతానం వద్దంటారు వాళ్ళు. డబ్బులు మటుకు సంపాదిస్తారు, పొద్దున్నే లేస్తారు, 8:30 సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తారు. ఎందుకు ఆ డబ్బులు? పిల్లలు లేనప్పుడు డబ్బులు ఎందుకండి? మూసి నదిలో పోయడానికి కొంత మాత్రమే అవసరం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, నేను చాలామందిని చూశాను. ఎందుకబ్బా అని అనుకున్నా. మళ్ళీ చదువుకున్న వాళ్ళే, వెల్ ఎడ్యుకేటెడే. చివరికి నేను రీసెర్చ్ చేసిన విషయంలో ఏంటంటే, ప్రాపంచిక జ్ఞానం లేదు వీళ్ళకి. ఐఐటీలో ఎంటెక్ చేసిన, ఎంఎస్ చేసిన, డాక్టర్ అయినా, ఎవడైనా సరే ఎడ్యుకేషన్ నాలెడ్జే మాత్రమే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ట్రిగ్నామెట్రీ ఉంటుంది, ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ ఉంటాయి, న్యూటన్స్ లా, ఇవన్నీ చదువుతారు వీళ్ళు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బయాలజీలో కానీ జువాలజీలో కానీ ఇవన్నీ చదువుతారు. అంతా ఇంటర్మీడియట్లో క్యాలిక్యులస్, క్వాంటిటీ ఇవన్నీ తెలుసు, మ్యాథమెటికల్గా వేదిక మ్యాథ్స్ ఇవన్నీ తెలుస్తాయి. కానీ ప్రాపంచిక జ్ఞానంలో టోటల్గా మనిషి అట్టర్ ఫెయిల్ అయ్యాడు. అసలు విషయం ఇదే. ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లాగా ఆర్యభట్ట జీరో కనిపెట్టినట్టుగా నేను ఒక సైంటిఫిక్ పరంగా నేను ఇది కనిపెట్టా. అప్పుడు నాకు భారతరత్నం కంటే ఎక్కువ అవార్డు ఇవ్వాలి. అంటే మనిషి ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు అర్థం కాలేదండి, నాకు కూడా అర్థం కాలేదు. నిజమే. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయి పెళ్లి, తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే ముందు ఫస్ట్ అది ప్రయారిటీ. నువ్వు నీ దగ్గర ₹1,00,000 ఉంటే నేనేం చేస్తాను, మ్యారేజ్ బ్యూరోలో కడతా, మంచి జాతకం చూసుకుంటా, దానికి కొన్ని పూజలు పరిహారాలు చేయించుకుంటా. నేను ఆ ₹1,00,000 పెట్టి యాపిల్ ఫోను, శాంసంగ్ ఫోను కొనను. నేను ఏది కావాలో అది చూసుకుంటా. నేను మా అమ్మాయికి మంచి కాలేజీ కావాలి, మంచి స్కూల్ కావాలి, దానికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. స్కూలు, కాలేజీ, పిల్లలకు బట్టలు, వాళ్ళకి ఆరోగ్యపరంగా డాక్టరు, భగవంతుడి యొక్క అనుగ్రహం, మంచి మ్యారేజ్ బ్యూరో, మంచి సంబంధాలు, ఇవి చూడాలి. ఇవి చూడకుండా లగ్జరీగా తిరుగుతున్నారు. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? 1960లో 50లో ఉన్న పెద్ద మనుషులు, రైతులు కానీ, పెద్దవాళ్ళు కానీ, పెద్ద మనుషులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వాళ్ళు భక్తితోటి వెళ్ళేవాళ్ళు అండి దేవుడి దగ్గరికి. 60లో నువ్వు ఏ గ్రామంలో తీసుకున్నా పాత పెద్ద మనుషులు ఇప్పుడు లేరనుకోండి, చనిపోయారు. రైతులందరూ కూడా, రైతులు కానీ మిగతా ఉద్యోగం, వాళ్ళందరూ ఒక దేవాలయానికి వెళ్ళారంటే భక్తి శ్రద్ధలతో వెళ్ళేవాళ్ళు. ఆచారాలు కానీ ఏది కూడా, ప్రతిదీ కూడా మంచిగా చేసుకునేవాళ్ళు పెద్ద మనుషులు. వాళ్ళందరూ 60లో, 70లో, 80లో, 90 వరకు అలా వెళ్ళారు పాపం. 2000 తర్వాత 95 దగ్గర నుంచి మారిపోయింది. దేవుడి మీద భక్తి కాదు, భయం. దేవుడు ఏం చేస్తాడో అని భయము అవసరం. లావాదేవీలు, బిజినెస్ లావాదేవీలు, అది అయిపోయింది.
2010 దగ్గర నుంచి మారిపోయింది. ఇది భక్తి కాదు, భయము కాదు, ఎంజాయ్మెంట్. హైదరాబాద్ నుంచి చక్కగా తిరుపతి వెళ్తే కర్నూలులో ఏ హోటల్లో భోజనం చేయొచ్చు. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళు గుంటూరులో ఏ హోటల్లో భోజనం చేయొచ్చు. ఎంజాయ్మెంట్. ఎక్కడ వెజిటేబుల్ బిర్యానీ తీసుకోవాలా, ఎక్కడ టీ టైంలో టీ తాగాలా, కొన్ని హోటల్స్ మంచి హోటల్స్ ఉంటాయి, దానిలో ఎక్కడ భోజనం చేయాలా అంటే చిన్నపిల్లలకి పాత రోజుల్లో మేము గుంటూరులో చదివేటప్పుడు హాస్టల్స్లో ఈ గుంటూరులో రవి కాలేజీ, విజ్ఞాన్ కాలేజీ, తర్వాత నలంద, ఈ కాలేజీల్లో రామకృష్ణ కాలేజీ, కన్నారెడ్డి గారి, అలానే గౌతమ్ బుద్ధ, ఇలాంటి కాలేజీల్లో ఏం చేసేవాళ్ళంటే హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. అభ్యుదయ కాలేజీ లాంటి వాటిలో హోమ్ సిక్ హాలిడేస్ అంటే పిల్లలు పాపం చాలా రోజుల నుండి తల్లిని తండ్రి చూడలేదు, బెంగ పెట్టుకునేవాళ్ళు. వీళ్ళు హైదరాబాదుని బోరు కొట్టి బెంగ పెట్టుకున్నట్టుగా తిరుపతికి వెళ్ళటానికి కారణం అదే. అలా జరుగుతున్నాయి. అంటే ఎంజాయ్మెంట్కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారండి, భక్తి భావం లేదు. ఒక ట్రిప్పులాగా మా విషయాలన్నీ వింటారు. మేము చెప్పే ఆధ్యాత్మిక ప్రసంగాలు, చాగంటి గారు చెప్పేవి, తర్వాత గరికపాటి ఆయన చెప్పేవి, సామవేద షణ్ముఖ శర్మ చెప్పి ఇవన్నీ వింటారు. ఈ చెవిలో వింటారు, ఈ చెవిలో వదిలిపడేస్తారు. అంతే. అది ప్రతిదీ వింటారండి. వింటం మాత్రమే శ్రవణానందం అంటారు. ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. మన పని మనదే. అలా ఉంటుంది. ప్రజల యొక్క నాడీ శాస్త్రం అంతేనండి. ప్రజలు మార్పు జరగటం చాలా జరగదు. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ వచ్చినా, ఒకళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, తమిళం మాట్లాడగలుగుతారు, కానీ ప్రాపంచ జ్ఞానం మటుకు రోజు రోజుకి దిగజారటం మటుకు గ్యారంటీ. ప్రపంచంలో ఉండే జ్ఞానం మనకు తగ్గుతుంది. అసలు జ్ఞానం దొరకట్లే వీళ్ళకి. అసలు జ్ఞానంలో టోటల్లీ ఫెయిల్ అయ్యారు. నేనేమనుకున్నా అంటే భగవంతుడు సృష్టి అలా పెడితేనే వీళ్ళందరూ మంచి వాళ్ళు అయితే ఎలాగ సమాజంలో చెడ్డవాళ్ళు కూడా ఉండాలిగా, బ్యాలెన్స్ చేయటం. అందువల్ల ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు అనిపిస్తుంది నాకు. అదమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.